దేవాలి అంటే మేము చిన్న స్వామిలా చూపిస్తాం. చిన్న స్వామిలోనే ఎస్ఆర్హెచ్ మీద చూద్దాం. నాకు 287 ఇది 49 రూపాయలు. ఇమోషనల్ డామేజ్. హ్యాపీ దివాళీ. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. రేపు మ్యాచ్ లో చూపిస్తాం దివాళీ అంటే ఏంటో. ఎవరు మీ బౌలర్స్? మా ఆర్సీబీ బ్యాటర్స్ చూపిస్తాం. మా బ్యాటర్స్ చిన్న స్వామిలో 6 అవుట్ ఆఫ్ ది స్టేడియం. హెడ్ అభిషేక్ పులి 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 పంజాబ్ విసిరితే ఎలాగొడుతుంది రేపు చూస్తారు. పెద్దలు కింగ్ కోహ్లీ, పట్టిదార్, వెంకటేష్ అయ్యర్ చూస్తారు. 6 వెళ్ళిపోతాయి. టిమ్ డేవిడ్. దేవాలి అంటే మేము చిన్న స్వామిలా చూపిస్తాం. చిన్న స్వామిలోనే ఎస్ఆర్హెచ్ మీద చూద్దాం. 300 కొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. మీరు 300 కొట్టినా 300 తిరిగి ఇచ్చే బౌలర్ మీరు. ఎవరు? మీరే పెద్ద బాధ్యతలు కూడా లేడు. మీరే పెద్ద బౌలర్. భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ తెలుసు. అది ఒకప్పుడు. ఇప్పుడు భువనేశ్వర్ అప్పుడంతా అది వేరు. హెడ్ క్లాస్ 22 వికెట్స్ భువనేశ్వర్ కుమార్ తెలుసు కదా. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా? లాస్ట్ సీజన్ 200+ హెడ్. లాస్ట్ సీజన్ టాప్ 5 కోహ్లీ ఉన్నాడు తెలుసా. కిసాన్ ఉన్నాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి ఈ సెకండ్ టైటిల్ మీకు. ఈసారి డిఫెన్స్ ఛాంపియన్స్ కాదు, అటాకింగ్ ఛాంపియన్స్ గా ఆడతాం. అంటే అటాకింగ్ గా ఆడతాం. డిఫెన్సింగ్ అటాకింగ్ ఫార్మ్ ఆఫ్ అటాక్ చేయించుకుంటారు. అందరు బౌలర్స్ తోని బ్యాట్స్మెన్ అటాక్ చేయించుకుంటారా? మేము ఈసారి ఇవన్నీ కాదు, రేపు మ్యాచ్ లో చూద్దాం. ఏం చూద్దాం? మీ 6 వెళ్ళిపోతాడు. టిమ్ డేవిడ్ ఆడతాడు. మామూలు 6 కొట్టాడు. టిమ్ డేవిడ్ క్లాస్ ఏం తెలుసా నీకు? రుమారే సెఫర్డ్ క్లాస్ ఏం తెలుసా? రుమారే సెఫర్డ్ తెలుసా? వాళ్ళందరూ కాదు. క్లాస్ ఏం తెలుసా నీకు? వాళ్ళందరూ కాదు. తెలుసా నీకు? క్లాస్ ఏం తెలుసా నీకు? ఇవన్నీ కాదు. క్లాస్ ఏం తెలుసా? మ్యాచ్ లో లివింగ్స్టోన్, కమిన్స్ బౌలర్స్ మామూలు బౌలర్స్ కాదు. జయదేవ్ ఉన్నది కొంచెం స్లోవర్ వన్స్. మీ ఎవరైనా ఉన్నారు అలాగే? అలాంటి బౌలర్స్ ఉన్నారా చెప్పరా? అలాంటి బౌలర్స్ యాజ్ రోడ్ ఎలాగో ఉండడు. మిగతా అంతా వస్తామే. ఈసారి యాజ్ రోడ్ లేకపోయినా మేము నువ్వని తొసాలని దింపుతాం. నువ్వని తొసారు. హెడ్ తెలుసా నీకు? కోహ్లీ పరిగెట్టించి కొడతారు. కోహ్లీ అగ్రెసివ్ తో కొడితే ఎవరికైనా ఉత్తపడాల్సిందే. పులి బిడ్డ తెలుసా? ఈసారి ఆరెంజ్ క్యాప్ లోడింగ్. గో పులి పారిపోద్ది. ఆ పులిని చూసి మా ట్రైన్ ఏం చెప్పనా? హెడ్ పులి అభిషేక్ తెలిసిందే. పాకెట్ డైమండ్ చూసావు కదా, వరల్డ్ కప్లు అల్లాడించాడు. పాకెట్ డైమండ్ నితీష్ కుమార్ రెడ్డి బెస్ట్ ఆల్రౌండర్. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఫినిషర్, ద గ్రేటెస్ట్ ఫినిషర్ హెన్రిచ్ క్లాసెన్. ఇంకా మీ వాడే తెలిసిందే కదా లివింగ్స్టోన్. అల్లాడిస్తారు లివింగ్స్టోన్ ఇక నుంచి. అది బ్యాట్స్మెన్ చూసా, అది టాప్ ఆర్ట్. అనికేత్ వర్మ అల్లాడించారు లాస్ట్ సీజన్. బౌలింగ్ లైన్ ఉంటుందా? బౌలింగ్ లైన్ హర్షద్ దుబే తెలుసా? ఆల్రౌండర్ తెలుసు కదా. ఇంకా బౌలింగ్ వస్తే అర్షల్ పటేల్ చాలరా మీకు. పర్పల్ పటేల్ తెలిసిందే. మరి ఇంకేం కావాలరా? ఇషాన్ మలింగా ఉన్నారా? ప్యాట్ కమిన్స్ చేస్తే ప్యాట్ కమిన్స్ రా. ఇంకంతకు మించా మీకు చాలా. బ్యాటింగ్ తో మీ టీంని అక్కడికే అల్లాడిస్తాం. ఫైర్ అంటే ఏంటి తెలుసా? ఫైర్ చూపిస్తారు ఎస్ఆర్హెచ్ అంటే. అది మీ టీం గురించి ఏంటని చెప్పమ్మా. సాల్ట్ పవర్ ప్లేలో అటాకింగ్ ఆడుతాడు. కోహ్లీ తిరిగి లేకుండా ఆడుతాడు. పడిదార్ స్పిన్నర్ 6 కొడతాడు మిడిల్ ఆర్డర్లో. నితీష్ శర్మ తెలుసు కదా. ఏం తెలుసు? గట్టి కొడతాడు. ఏం తెలుసు చెప్పరా? నితీష్ శర్మ టిమ్ డేవిడ్ కాదురా. టిమ్ డేవిడ్ పెద్ద 6 కొడతాడు స్టేడియం హౌస్. తర్వాత మాన్స్టర్ రుమారే సెఫర్డ్ వస్తాడు. బౌలింగ్తో బ్యాటింగ్తో ఎరగదేస్తాడు మా టీం. తర్వాత ఆపత్ బాంధవుడుగా మా పురాణ పాండే వస్తాడు.
రొనాల్డో రొనాల్డో పాండ్యా ఫాస్ట్ బౌలర్ స్పిన్ రా ఏదైనా సరే ఇది మీకు ఏ బౌలింగ్ కావాలంటే అది వేస్తాను. ఈ సిద్ధు తర్వాత మా స్పిన్ బౌలర్ సుయాస్ శర్మ వస్తారు, స్పిన్ తో వికెట్లు చేస్తారు. ఏదైనా తర్వాత మా స్పిన్ కింగ్ భువనేశ్వర్ కుమార్ వస్తారు, ఈసారి కప్పు మాత్రం జంప్ స్టైల్స్ ఎగురుతాయి. కప్పు తర్వాత మాత్రం ఎస్ఐయాలండి మా బౌలర్ లాస్ట్ టైం మా సెమీఫైనల్ లో ఎరగదీసి మా ఫైనల్స్ లో తీసుకెళ్ళారు. ఎన్ని చెప్పు. అలాంటి బౌలర్ మా నువ్వు ఎన్ని చెప్పు కప్పు ఎస్ఆర్ అవుతుంది ఈసారి. ఈసారి దివాళీ టీం చూడరా, టీం చిన్న చూసుకోవడం స్వామి వల్ల. స్టేడియంలో మామూలుగా ఉండదు. ఏ చిన్న స్ట్రాంగ్ 300 లోడింగ్ ఫస్ట్ 300 కొట్టినా మేము ఫస్ట్ మ్యాచ్ 300 కొట్టినా మేము 300 చేర్చాం. ఫస్ట్ మ్యాచ్ 300 లోడింగ్ చొక్కాలు చూపిస్తారు రేపు మ్యాచ్ లో చూద్దాం. చూసుకుందాం ఫస్ట్ మ్యాచ్ 300 లోడింగ్